హలో అప్కమింగ్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, నిన్న రిలీజ్ అయిందిగా వెబ్ నోటు, ఏబిపిఎస్సి గ్రూప్ 1 ఎగ్జామ్స్ పోస్ట్ పోన్డ్, ఇంకా డేట్ అయితే మాకు తెలియదు అని డైరెక్ట్గా చెప్పేశారు వాళ్ళు. చైర్మన్ ఉంటే కదా తెలియడానికి. ఫస్ట్ అసలు గ్రూప్ 2 చూస్తే ఇలాగే చేశారు, గ్రూప్ 1 చూస్తే ఇలాగే చేశారు. అసలు ఎవరు పోస్ట్ పోన్మెంట్లు అడుగుతున్నారు, అసలు వీళ్ళు ఎవరిని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సీరియస్గా కష్టపడి చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇదే. ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎగ్జామ్స్ రాసి పాస్ అవుతారు ఫెయిల్ అవుతారో కాదు, అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయో తెలియడానికి ఫస్ట్ కష్టంగా ఉంది. అంతకన్నా దారుణం పరిస్థితి ఇంకేం లేదనమాట. అందరూ ఏమంటే కామెడీగా తీసుకుంటారు, ఆ పోస్ట్ పోన్ చేయండి అని. కానీ వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్స్ సింపుల్గా ఎవరు అడిగారంట, అందుకని పోస్ట్ పోన్ చేశారంట ఎగ్జామ్స్. అది ఎవరు అడిగారో ఏంటో వాళ్ళకి తెలియాలి, ఇంకా మనకి తెలియాలి. చాలా అంటే చాలా నాకైతే ఎంతో బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకుందామనంటే జాబ్ కావాలంటారు. జాబ్ కావాలంటే ఎగ్జామ్స్ రాయాలి కదా ఫస్ట్. మనం రాసి ఫెయిల్ అయితే అదొక మన మిస్టేక్గా ఒక యాక్సెప్ట్ చేయడానికి ఒక అర్థం ఉంది. అసలు ఎగ్జామ్స్ రాయడానికే ఛాన్స్ లేకుండా చేసేస్తారు వీళ్ళు. ఎప్పుడు ఎగ్జామ్లు పెడతారో వీళ్ళకే తెలియదు. నెక్స్ట్ ఏంటంటే యూపీఎస్సీలో ఎందుకు ఫాలో కారు వీళ్ళు గైడ్లైన్స్? యూపీఎస్సీలో ఎవరైనా పోయి స్ట్రైకులు చేస్తేమన్నా, లేకపోతే ఎవరైనా పోయి నిరసన తెలిపితే ఏమన్నా పోస్ట్ పోన్ చేయడం చూసారా? ఎక్కడైనా చూసారా మనం పోస్ట్ పోన్ నిరసన తెలిపి చూసి? కోవిడ్ టైంలోనే ఒక 2 months పోస్ట్ పోన్ చేశారు. ఎందుకు? కోవిడ్ టైంలో అంత సీరియస్గా ఉన్న వాళ్ళైతే. అదే ఈ ఎగ్జామ్స్ అయితే ఒక 2 years పెట్టరు. అటువంటి పరిస్థితి. వీళ్ళు కూడా స్టేట్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారు తెలుసా? ఎవరో ఒకరు దగ్గర ఒకరు చేసినా కానీ మాకు పోస్ట్ పోన్ చేయండి, 1:100 ఇవ్వండి, 1:1000 ఇవ్వండి అంటే చాలు. ఏముందండి, వాళ్ళకి శాలరీస్ పోవడానికి ఒక మెయిన్ రీజన్ శాలరీస్ బడ్డన్ తగ్గద్ది. నెక్స్ట్ ఏంటంటే అసలు మనకి ఏముంది, జరిగేది జరుగుద్ది, అది పెద్ద ఇష్యూ కానీ రిజాల్వ్ చేయరు అన్నమాట వాళ్ళు. మన కోల్కతాలో రేప్ ఇన్సిడెంట్ జరిగితే అంత సీరియస్ ఇష్యూ అయితే సిబిఐ కోర్టు చెప్పి సుమోటోగా కేసు తీసుకొని సిబిఐ దర్యాప్తు చేసి అంత ఇష్యూ జరుగుతుంటే ప్రజెంట్ దానికి కరెక్ట్గా న్యాయం జరగద్దులో కూడా తెలియని పరిస్థితి. ఎవరో 10 మంది ఎక్కడ ధర్నాలు చేస్తారో మనకు ప్రాపర్ ఎవిడెన్స్ కూడా లేదు, ఏం లేదు. మామూలుగా పోస్ట్ పోన్ చేయండి అంటారు. జాబ్స్ ఉండి ఏదో చేసుకుంటూ చదువుకునే వాళ్ళకి ఏంటంటే టైం దొరుకుద్దని ఒక అర్థం. అసలు దీని మీదే ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుందాం. మెయిన్ దీని మీదే ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏజ్ ఏమో అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏమో మేము జాబ్ ఇది క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఏంది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేదండి? అసలు ఏమైనా అర్థం ఉంది? జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఏం ఉపయోగం? ఎగ్జామ్స్ ఫస్ట్ ప్రాపర్ కండక్ట్ చేస్తే నెక్స్ట్ చదువుకునే వాళ్ళు, ఇప్పుడు మనం కాదు నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ వస్తారు, వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ సకాలంగా జరుగుతాయి, మనం చదువుకున్న యూజ్ ఉంది, కష్టపడే వాళ్ళకి జాబ్ వస్తుందని నమ్మకం కలిగించాలి గవర్నమెంట్స్ అంటే. ఏంది అసలు మరీ దారుణంగా ఉంది. నాకైతే ఆ వెబ్ నోట్ చూడంగానే చాలా బాధ వేసింది. కానీ మనం ఆగిపోయేది ఏం లేదు అది చూసి. కానీ మీరు ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం చెప్పదలుచుకున్నారనేది స్ట్రైట్ క్వశ్చన్ అనమాట నాది. ఎక్కడ ఉండేదే 4500 members, ఎక్కడ ధర్నాలు చేశారు, ఎక్కడ నిరసనలు చేశారో అక్కడ దాంట్లో ఇచ్చిన వెబ్ నోట్ బట్టి స్టూడెంట్స్ వాళ్ళు చెప్పిన ప్రకారం మేము చేసాము అని చెప్పేశారు క్లీన్గా. స్టూడెంట్స్ చెప్పారంట, అందుకని వీళ్ళు చేశారంట వాళ్ళ కోసమని. ఎంత సింపుల్ రీజన్స్. సరే చేశారు, డేట్ అనౌన్స్ చేశారా? ఇప్పుడు చేయడం ఓకే, చెప్పారు చేశారు బాగానే ఉంది. డేట్ అనౌన్స్ చేశారా? చేయరు. ఎందుకు చేస్తారా? గ్రూప్ 2 ఆల్రెడీ చెప్పి 1 month పైన అయిపోయింది, ఇప్పుడు డేట్ అనౌన్స్లే. చూడండి, మీరు ఆలోచించండి. అంటే కొందరు అనుకోవచ్చు, ఏంది బ్రో ఇంత నెగిటివ్గా ఉన్నాడు, పోస్ట్ పోన్ అయితే ఎంతోమందికి యూజ్ అవుతుంది కదా అని. ఎవరికి యూజ్ అండి? నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారుగా. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారు లేదా? ఇప్పుడు ఇయర్ ఎగ్జామ్స్ అయిపోతే ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎవరైనా ఫెయిల్ అవ్వాల్సిందే. అంటే ఏంది ఆ పోస్టులు మిగతా వాళ్ళు అంటే 80-90 పోస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ సక్సెస్ కానట్టే కదా. అక్కడ మిగతా వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ రాస్తారు, అది కామనే. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా ఎవరైనా రాయాల్సిందే. వాళ్ళు దాంట్లో ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉంటే ఆ ఇయర్ జాబ్ క్రాక్ చేస్తారేమో వాళ్ళు ఇయర్ జరిగితే. అట్లా రిక్రూట్ చేసుకుంటూ పోవాలి. కానీ ఇదేందండి ఇదే అసలు విచిత్రంగా. నాకంటే ఒకసారి మీ ఆలోచన కూడా చెప్పండి, పోస్ట్ పోన్మెంట్ బెటరా కాదా? మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు, డేట్స్ లేవు. ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ చేసిన డేట్స్ ఎక్కడ? 1 month, 2 months, 3 months అయ్యింది. వాళ్ళు అసలు ఆలోచన ఏంది?
యూపీఎస్సీ చైర్మన్ కూడా రీసెంట్గా చూస్తే కొంచెం గ్యాప్ వచ్చింది, వాళ్ళు అపాయింట్ చేసుకోవాలి యూపీఎస్సీ చైర్మన్. ఇంత ల్యాక్ చేశారా? నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ కూడా ఇప్పుడు ఎగ్జామ్ చెప్పేశారు యూపీఎస్సీకి. నెక్స్ట్ ఇయర్ షెడ్యూల్ కూడా ఇప్పుడు ఎగ్జామ్ చెప్పేశారు యూపీఎస్సీకి. వీళ్ళకి అసలు ఒక్క రోజుతో కూడా చిత్తశుద్ధి అనేది లేదని దీన్ని బట్టి అర్థమవుతుంది మనకి. గ్రూప్ 2 1 month అయింది, ఇది ఎప్పుడు నెక్స్ట్ చెప్తారో తెలియదు. నెక్స్ట్ అంట వీళ్ళు జాబ్ క్యాలెండర్లో అంట ఏప్రిల్ 1 లోపు ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసి సెప్టెంబర్లో నోటిఫికేషన్. ఇది ఫ్రెండ్స్ విషయం. మీకు ఏమనిపిస్తుంది? పోస్ట్ పోన్మెంట్ బెటరా కాదా? అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా నాకు అనిపించింది, నేను చేశాను. సీరియస్గా ఉన్న యాస్పిరెంట్ పరంగా నేను చేశాను. మీరు సీరియస్ అయినా సరే మామూలు అయినా సరే మీరు ఏమనుకుంటున్నారు ఈ నిర్ణయాన్ని చూసి? అసలు పోస్ట్ పోన్మెంట్, ఒకవేళ ఎవరైనా పోస్ట్ పోన్మెంట్ అంటే రీజన్ ఏంటి? పోస్ట్ పోన్మెంట్ నీడెడ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు రీజన్ చెప్పండి, ఊరికే పోస్ట్ పోన్మెంట్ అని చెప్పకండి. టైం అనేది లేదా? మామూలుగా అనుకున్నాం గ్రూప్ 1 ఫిలిమ్స్ ఎప్పుడైంది, ఇది ఎప్పుడైంది? ఓకే ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, చూద్దాం నెక్స్ట్ వీడియోలో.